ప్రైజ్ ద లార్డ్. షాలోమ్. దేవుని పిల్లరా, మరొకసారి మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అద్వితీయ శుభనామంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకందరికీ శాంతి సమాధానము కలుగును గాక. మరొకసారి మీ ఎదుటికి రావటానికి దేవుడిచ్చిన ఈ మంచి అవకాశమును బట్టి దేవదేవుని స్తుతిస్తున్నాం. మీరు చేస్తున్న ప్రతి విధమైన ప్రార్థనలకు ఫలితము సంఘంలో మేము చూస్తున్నాం. దేవుని పిల్లరా, మేము చేస్తున్న ప్రార్థనలు మీ జీవితాల్లో ఎలా ఉన్నవి అనేది కూడా మాకు తెలియపరిస్తే దేవుని నామాన్ని ఘనపరుస్తాం. చాలాసార్లు కొంతమంది దేవుని యొద్ద నుండి మేలు పొందుకుంటారు, మేలు వచ్చే వరకు దేవుని సన్నిధిలో కనిపెడతారు. మేలు పొందుకున్న తర్వాత వారి యొక్క వ్యక్తిగత జీవితాలు కానివ్వండి, వారి పనిపాటులు కానివ్వండి, వారికి ఉన్న ఒత్తిడిని బట్టి దేవుణ్ణి మహిమపరచలేని స్థితిలో ఉంటారు. దేవుని వాక్యం చెప్తుంది, ఆపత్కాలంలో నాకు మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను, అప్పుడు నీవు నన్ను మహిమపరిచెదవు అని. ఆపత్కాలంలో మొరపెడుతున్నాం, దేవుడు విడిపిస్తున్నాడు, కానీ ఆయనకు మహిమ చెల్లించలేని స్థితిలో ఈ రోజున నీవు నేను మనము ఉంటే అది దేవునికి, లేకపోతే అది మీకు క్షేమము కాదు అని దైవజండగా నేను మీకు తెలియచేస్తున్నాను. ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు ప్రభువారు చేస్తున్నారు. అలాగే దేవుని పిల్లారా, మరి కోవిడ్ బారిన పడిన దైవజనుల కొరకు, విశ్వాసుల కొరకు, అన్యుల కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. మా వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎంతోమంది రికవర్ అయ్యారు. విశాఖపట్నంలో మేము ప్రార్థన చేస్తుంటే మరణాల సంఖ్య తగ్గింది, డిశ్చార్జులు సంఖ్య పెరిగింది. అందును బట్టి దేవదేవుని స్తుతిస్తున్నాం. ప్రార్థనలు వింటున్నాడు దేవుడు, ప్రార్థన ఆలకిస్తున్నాడు అంటానికి ఆ జవాబు చాలు. కాబట్టి మరి ఎంతోమంది ప్రముఖులు కూడా ఈ రోజున ఆ కోవిడ్ బారిన పడుతున్నారు, కోలుకుంటున్నారు. దేవుని యొక్క కృప. ఈ రోజున నేను మీకు చెప్పాలి అనుకుంటున్న మాట, మీకు మేలు జరిగినప్పుడు ఒక చిన్న టెక్స్ట్ పెట్టండి, లేకపోతే మీ సాక్ష్యాలు మాకు తెలియపరచండి చాలు. మీరు ఇంగ్లీష్లో టైప్ చేయలేకపోతే తెలుగులో మీరు ఒక పేపర్ మీద రాసి అది ఫోటో తీసి మాకు వాట్సాప్కి పెట్టండి, పర్వాలేదు. ఏ భాషలోనైనా పర్వాలేదు. మేము దేవుణ్ణి మహిమపరచడానికి మాత్రమే ఈ కార్యక్రమాలను మేము ముందుకు తీసుకుని వెళ్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న సహోదరి మాధురి గారు ఒక చక్కని పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. మనందరం ఆ పాటను ఆత్మావేశముతో దేవుణ్ణి మహిమపరచాలని దైవజండగా నేను మీకు తెలియచేస్తున్నాను. ప్రతి ఒక్కరు వచ్చిన వారు పాటలో మీరు కూడా కలిసి పాడండి, దేవుని నామాన్ని ఘనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ. హల్లెలూయా. దేవునికి వందనాలు. నీ గొప్ప అవకాశాన్ని బట్టి నీకు అది కూడా యేసు నామములో వేడుకుంటున్నాను నా తండ్రి. హలో, నీ దయలో, నీ కృపలో కాచితివి గత కాలము. నీ దయలో, నీ నీడలో దాచుమయ్యా జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా. దేవా, దేవా, నీ దయలో, నీ కృపలో కాచితివి
దాచుమయా జీవితాంతము. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడిచి వెలియనను చూడగా, కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడిచి వెలియనను చూడగా, ఓ ఓదార్పువై నా చెంతనే నీవుండినావు, నా కన్నీళ్లను కవితల రాసి ఉంచినావు. ఓదార్పువై నా చెంతనే నీవుండినావు, నా కన్నీళ్లను కవితల రాసి ఉంచినావు. ఏమి అద్భుత ప్రేమయా, ఏ రీతిగా పాడెనయ్యా, నీవే నా మార్గము, నీవే నా జీవము, నీవే నా గమ్యము, నీవే నా సర్వము, నా మనసు తీర పొగడే పాడెద దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము, నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము. ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి, పట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి, పట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. నీ చిత్తమే నాయందు నెరవేర్పవాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని, నీ చిత్తమే నాయందు నెరవేర్పవాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని, నామది నిండెను ఆశతో నే పాడెదా స్తుతి గీతం. నీవే నా తోడుగా, నీవే నా నీడగా, ఆత్మతో నింపుమా, శక్తి నాకు నొసగుమా, నా చేయి పట్టి నన్ను నడుపుము దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము, నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవయే ఫలింపగా, నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలే ఫలింపగా, దేవా దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము, నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము. హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లరా, చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాలకు వెళదాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ సాయంకాల సమయంలో నీ ప్రజలతో మాట్లాడటానికి, నీ యందు భయభక్తులు కలిగిన వారితో మాట్లాడటానికి నీవు ఇష్టపడుచు ఉన్నందుకై మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ దినం మరొకసారి నీవు మమ్మల్ని పిలిచిన పిలుపును జ్ఞాపకం చేసుకోండి. నీ అభిషేకంతో నింపండి. మా మాటలు మరుగుపరచండి నాయనా. నీ మాటలు నా నోట నుంచి, నీ మాటలు మేము వచించుచుండగా అనేకమైందికి అర్థమయ్యే రీతిలో, ఆలోచించే రీతిలో నీవు విమోచకుడు అని, రక్షకుడవని, ప్రేమామయుడవని, పాప విముక్తి చేయటానికి ఆ కలువరి సెలువులో మా కొరకు ప్రాణం పెట్టినవాడవని, నీ అందు విశ్వాసం ఉంచేవారికి ఇదిగో నీవు పరలోకములో మాకు ఒక స్థానం ఇస్తావని నమ్మి నిన్ను స్తుతిస్తున్నాం. అట్టి అనుభవం వినేవారికి కూడా మీరు అనుగ్రహించండి. కృపగలిగిన దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు. మరొకసారి మమ్మల్ని మేము నీ బలమైన చేతులకు అప్పగించుకుంటూ, వాక్యమయ్యున్న నిన్ను మేము ధ్యానిస్తూ ఉండగా నీ మాటలే మా నోట నుంచి మహిమ పొందమని, ప్రతి విధమైన డిస్టర్బెన్స్ను, ప్రతి విధమైన చీకటి శక్తుల యొక్క ప్రభావమును, అంధకార శక్తుల యొక్క ప్రభావమును నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాము నాయన. మరొకసారి నీ శక్తి కలిగిన వాక్కు చేత ప్రతి ఒక్కరి హృదయాలలోనికి నీ వాక్కును పంపించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పిల్లారా, మరి ఒక చిన్న మాట, నిరీక్షణ లేని వారలారా అని దేవుని వాక్యం చెప్తుంది. ఈ రోజున ఎవరైతే నిరీక్షణ లేరో, ఎవరైతే కన్నీటి లోయలో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల కొలిమిలో ఉన్నారో, ఎవరైతే ఉద్యోగాలు లేవని, వ్యాపారాలు లేవని, ఆర్థికంగా ఎదుగు బొదుగు లేని జీవితాల్లో మేము జీవిస్తున్నాము, దేవుడు మమ్మల్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు అనే అనుభవములో ఈ రోజున మీరుంటే ఈ మాటలు మీ కొరకే అని దైవజనుడిగా నేను మీకు తెలియచేస్తున్నాను. చాలాసార్లు మన ఆత్మీయ జీవితాలు ఎక్కడ పడిపోతాయి అంటే, మనము పూర్తిగా దేవుని మీద ఆనుకొనకపోతే, లేకపోతే విశ్వసించకపోతే, మన విశ్వాసం లేకపోతే అపనమ్మకంతో మనం పడిపోతాం. అదే మనము గనక విశ్వసించిన వారమైతే గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. బైబిల్లో ఒక ప్రవక్త మాట ఒక స్త్రీ విన్నది, లోబడింది. అంటే ఈ మాట ఎలా చెప్పాలి అంటే, ఒక రాజుగారు ఒక శిష్యుని పిలిచాడు. అబ్బాయి, ఏంటి మీ ప్రవక్త, మీ బోధకుడు, అబ్బో ఆయన గురించి వింటూ ఉంటే మాకు ఆశ్చర్యం కలుగుతుంది, అసలు మీ ప్రవక్త ఏం చేశాడు చెప్పవయ్యా అని చెప్పి తన శిష్యుడైన గెహాజీని పిలిచి దేవుడు ఆయన జీవితంలో ఏమేమి చేశాడో ఆ గొప్ప కార్యాలన్నీ కూడా చెప్పించుకుంటున్నాడు రాజు. ఈ రోజుల్లో చాలామంది నేను రాజును కదా, నేను మంత్రిని కదా, నేను సైన్యాధిపతిని కదా, నేను గొప్ప పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడిని కదా, నాకేంటి అనే అనుభవంలో ఉంటే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహిస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుణ్ణి మహిమపరచగలిగిన అనుభవం నీకుంటే దేవుడు పెంట కుప్పల మీదనున్న నిన్ను రాజులు, అధికారుల మధ్యలో నిన్ను కూర్చోబెడతాడు. అధికారులతో కూడా కూర్చోబెడతాడండి. బాబా ఆలకించండి. నీవు నమ్మకంగా ఉంటే ఆయనకు కావాల్సింది ఒకటే, పరిశుద్ధత, విశ్వాసము, నమ్మకత్వం. నీవు నమ్మకంగా ఉంటే దేవుడు నువ్వు పెంట కుప్పల మీద కూర్చున్నా
అధికారులతో నిన్ను కూర్చుండబెడతాడు, దేశము యొక్క ప్రధానులతో నిన్ను కూర్చుండబెడతాడు. ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. ఇది హాస్యాస్పదమైన మాట కాదు, దేవుని లేఖనాల్లో చెప్పిన మాటలవి. దేవుడు మాట చెబితే ఖచ్చితంగా నెరవేరుద్దండి. కాకపోతే మనం నమ్మం, విశ్వసించం. ఒక ప్రవక్త ఒక ఇల్లాలికి చెప్తున్నాడు, అమ్మా రాబోయే 7 సంవత్సరాలు మన దేశంలో కరువు వస్తుంది, కాబట్టి నీకు ఉన్నవన్నీ సమకూర్చుకొని నీకు నచ్చిన చోటుకి వెళ్ళిపో. ఇళ్ళు ఏమైపోతాయి, పొలాలు ఏమైపోతాయి, ఆస్తులు ఏమైపోతాయి అనే ఆలోచన నీకొద్దు. నువ్వు మాత్రం నీకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడికి వెళ్ళిపో. 7 సంవత్సరాలు, 1, 2, 3, 4, 5, 6, 7 సంవత్సరాలు సామాన్యమైన విషయం కాదు. కరువు. మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు కరువు దేనికి వచ్చిందండి? ప్రవక్త ఎవరితో మాట్లాడుతున్నాడు? భక్తి కలిగిన ఒక స్త్రీతో. ఏమిటి అంటే, ఆమె దైవజనుని మాట మీద నమ్మకం ఉంచింది కాబట్టి. నిజమే, కరువు దేనికి వచ్చింది? దేవునికి ఇష్టడుగా లేకపోతే, దేవుని కార్యాలలో ఆసక్తి లేకపోతే, దేవుని మాటకు నీవు లోబడకుండా తిరగబడితే, ఏ దేశానికైనా, ఏ కుటుంబానికైనా, ఏ ప్రాంతానికైనా కరువు రప్పిస్తాడు దేవుడు. అది చరిత్ర చెప్తున్న మాట, నా మాటలు కాదు. అబ్రహాము కాలంలో కరువు వచ్చింది, సమూయేలు కాలంలో కరువు వచ్చింది, రాజుల కాలంలో కరువు వచ్చింది. ఎప్పుడయ్యా అంటే ప్రజలు దేవుని మాటకు లోబడినప్పుడు. ఏమండి, 2 సమూయేలు 21వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసిన, 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూసిన, ఇవన్నీ కూడా కరువు దేనికయ్యా అంటే తన ప్రజలు దేవుని మాటకు లోబడలేదు. అయితే మనం చెప్పుకోవలసిన మాట, విధేయత చూపించిన స్త్రీ, విధేయత చూపించిన భక్తురాలు, విధేయత చూపించి దేవునికి భయపడిన స్త్రీ యొక్క జీవితం ఎలా ఉన్నది అంటే, ఏమైతే కోల్పోయిందో 7 సంవత్సరాల్లో ఏదైతే అనుభవించలేదో, భూఫలము కావచ్చు, వ్యవసాయం కావచ్చు, వనరులు కావచ్చు, వసతులు కావచ్చు, కానీ 2 పొందుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో, ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలము రప్పింపబోవుచున్నాడు, 7 సంవత్సరములు దేశములో క్షామము కలుగునని చెప్పి, నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చట నుండుట అనుకూలము, అచ్చడికి పోవుడనగా. ఆయన చెప్పటం వరకే. ఏమయ్యా, మాకు ఇంత ఆస్తి ఉంది, ఇన్ని భూములు ఉన్నాయి, నాకు గొప్ప ఈ ఊర్లోనే నా బంధువర్గం ఉంది, నేను కరువు బారిన పట్టేంటి ఎలీషా అంటే, ఆయన ఏమి చేసేవాడు కదా, తల ఉంచుకుని వెళ్ళిపోయేవాడేమో మనకు తెలీదు. ఆమె పేరు రాయబడలేదు, కానీ ఘనురాలైన షునేమీరాలు అని వాక్యం చెప్తుంది. ఘనురాలు షునేమి పట్టణపు పౌరసత్వం కలిగిన ఆమె. కాపరస్తులు అంటే బాగుంటుంది. షునేమి పట్టణపు కాపరస్తురాలు. పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, ఆమె ఘనురాలుగా ఎంచబడింది. కారణము, తన పెనిమిటితో సఖ్యత కలిగింది, తన పనివారికి దయా దాక్షణ్యము చూపించి లేని వారికి పెట్టే అనుభవం ఉంది. దైవభక్తి కలిగిన ఆమె తన భర్తకు చెప్తున్నది, ఇదిగో మన ఇంటికి వచ్చుచు పోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడు అని నేను ఎరుగుదును, కావున
మనం అతనికి ఒక గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభమును ఉంచుదాం అంటే ఆయన అంటాడు, మనకేం తక్కువ, ఇచ్చేయి. ఈ రోజులో మా పరిస్థితి నేను చెప్తున్నాను. మా పరిచర్లో మగోళ్ళందరూ కూడా దేవుని పరిచర్యకు సహకరించేవాళ్ళు, దేవునికి మహిమ కలుగును గాక. ఆడోళ్ళు మాత్రం గుప్పులు బిగించేవాళ్ళు, ఇవ్వటానికి ఇష్టపడరు, దేవజండికి పెడతానికి ఇష్టపడరు. వాళ్ళు పెడితే మేము బతకాలని కాదు, మాది ఒక ఆలోచన అండి. ఆకలి కొనిన వారికి పెడితే దీవెన, దైవజనులకు ఇస్తే దీవెన. మా చర్చిలో వాళ్ళు అంటారు మగవాళ్ళు, మా పాస్టర్ గారికి అవి పెట్టు, ఇవి పెట్టు, ఇంట్లో ఏమన్నా తీసుకు ఉండు, పాస్టర్ గారిని కూర్చోబెట్టు, డ్రింకులు తీసుకొస్తా, కాఫీ కలుపు. నేను అంటాను, బాబు నువ్వు పరిగెత్తదు, ఎక్కడ పరిగెత్తదు, ఒక్క పావు గంట మీతో మాట్లాడి ప్రార్థన చేసి వెళ్తాం, కూర్చోండి. అబ్బా ఉండండి పాస్టర్ గారు, మమ్మల్ని బతిలాడు కూర్చోబెట్టి అప్పటికప్పుడు ఏదో ఒకటి చేసి. ఆడవాళ్ళు అంటారు, ఏమున్నాయి మాయ్యా, ఏమున్నాయి మాయ్యా, ఏమండి ఏమున్నాయి, ఇందాకేగా అవి తెచ్చాను, పెట్టు. అయ్యో తెచ్చావా, ఏమండి అంటే మా అనుభవం నేను చెప్తున్నాను. కానీ బైబిల్ చెప్తుంది ఒక ఘనురాలైన స్త్రీ గురించి, ఇదిగో మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. ఐ నో హీస్ ప్రాఫిట్, గుడ్ ప్రాఫిట్. ప్రాఫిట్ అంటే లాభం అనుకోమాకండి, ప్రవక్త. ఆయన ఒక మంచి ప్రవక్త, దైవజనుడు, సర్వెంట్ ఆఫ్ గాడ్. కాబట్టి అతని గురించి నేను కులంకషంగా తెలుసుకున్నాను. మన ఇంటికి వచ్చాడనుకో, మనం ఏం కొత్త వస్తువులు కొన్నామా అని పైకి తిరిగి చూడ్డం, ఇల్లంతా తిరిగి, అమ్మా గ్యాస్ పై కొత్తది కొన్నావా, దేవునికి స్తోత్రం, ఏం కానికివ్వలేదు, ఎంతైంది, బీరువా కొన్నావా, ఎంతైందిరా చెల్లి, దశంభాగం ఇవ్వలేదు మరి అని అడిగేవాడు కాదు ఆయన. స్తోత్రం. ఏమండి, ఆయన భక్తి అంటే భక్తే, దేవుని మాటలు చెప్పటం, దేవుని ఉపదేశాలు చెప్పటం, ఇతరుల మంచి కొరకు ఆలోచించే మనిషి. కారణం ఏంటో తెలుసా, గేహజీ మనకి ఎంతో ఉపచారం చేస్తుంది కదా, అసలు ఏంటి ఈవిడ పద్ధతి, ఏమి ఆశించి మనం ఏమైనా ఆమె గురించి రాజుగారితో చెప్పాలా అంటే ఆవిడ అంటదే, మన యందు ఇంత శ్రద్ధ నిలుపుతుంది ఏంటి, అసలు ఏంటి ఆవిడకి రిక్వైర్మెంట్ ఏంటి, అవసరత ఏంటి, రాజుగారికి మనం ఏమన్నా సిఫారసు చేయాలా. ఆమె అంటది కదా, జ్ఞానం కలిగిన స్త్రీ అండి. అయ్యా మా బంధువులు అనేక మంది ఈ చుట్టుపక్కలే ఉన్నారు, కాబట్టి నాకు రికమెండేషన్ అవసరంలా, దేవుని కృప కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అంటాడు, గెహజీ అయ్యా వృద్ధాప్యంలో ఉన్న భర్త ఉన్నాడు, అయితే వాళ్ళకి పిల్లలు లేరు. గెహజీ శిష్యుడు కదా, మొత్తం గ్యాదర్ చేశాడు, ఇరుగింటికి పొరుగింటికి వెళ్ళి, ఏమండి ఏంటమ్మా వీళ్ళ పరిస్థితి ఏంటి, దెబ్బలాడుకుంటారా, కొట్టుకుంటారా, బూతులాడుకుంటారా, లేకపోతే భక్తి కలిగిన కుటుంబమా ఏంటని శిష్యుడు మాత్రం మొత్తం ఊరంతా తిరగేశాడు. వాళ్ళు వీళ్ళు చెప్పుంటారమ్మా, అయ్యా పనోళ్ళు ఉన్నారు, గొప్ప ఆస్తిమంతులు, గొప్ప ధనవంతులు, పేరు కలిగిన వాళ్ళు, అయితే ఒకటే లోటయ్యా, భర్త ఏమో ముసలోడు, పిల్లలు లేరు, అదొకటేనయ్యా. ఆ మాటే గెహజీ ఎలీషాకి చెప్పాడు. ఎలీషా ఒక మాట అన్నాడు, ఇదిగో అందుకు అతడు ఆమెను పిలువమనగా పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలువగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడు
ఈ సంవత్సరం మరలా వచ్చే సంవత్సరం ఇదే సమయానికి ఈ ఋతువున దేవుడు నీ కౌగిలిలో ఒక కుమారుని ఉంచబోతున్నాడు అంటే ఆవిడ నవ్వేసింది పాపం. దైవజెండా అలా గనక నా ఏలినవాడా అలాగూ పలుకువద్దు, నీ దాసురాలనైన నన్ను నాతో అబద్ధం ఆడద్దు. గమనిస్తున్నారా? దైవజనుడు ఒక విశ్వాసితో మాట్లాడుతున్న మాటలు ఆమె అనుకుంటుంది, అయ్యా నాతో అబద్ధం ఆడద్దయ్యా, దేనికంటే నేను ఆశతో ఉన్నాను, ఇంకా పిల్లలు పుట్టర్లే అని నిరాశపడిపోయాను. నీ దాసురాలనైనా నాతో అబద్ధం ఆడవద్దని, అలాగూ పలుకవద్దని. ఏంటమ్మా ఆయన అంటాడు కదా. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చిన పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుణ్ణి కనిను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రవక్త చెప్పిన మాట ఆమె జీవితంలో నెరవేరింది. ఆమె ఇచ్చింది ఏంటి? ఒక షెల్టర్ అండి. షెల్టర్ అంటే వచ్చినప్పుడల్లా భోజనం పెట్టేది, వెళ్తూ ఉన్నాడు కాబట్టి ఆయన విశ్రాంతి తీసుకుంటానికి ఒక మంచం, ఒక బల్ల, దీపస్తంభము, పీట. గమనించండి, దీపస్తంభము రాత్రులు చర్మపు కాగితాల మీద ఉన్న వాక్యాలను చదువుకొనటానికి అయి ఉండొచ్చు. మంచము విశ్రాంతి తీసుకునటానికి, పీట భోజనం చేయటానికి. ఇంకా మీరు చెప్పండి ఏమండి? దైవజనునికి కావలసినవన్నీ. అంటే నేను ఒక మాట చెప్తాను, ఆయన సర్వసంగ పరిత్యాగి అతనేమి నెత్తిన పెట్టుకుని వెళ్ళడం. ఏమండి? నీకు ఇచ్చాను కదా, నువ్వు వెళ్ళిపోమన్నప్పుడు అవి తీసుకుని వెళ్ళిపో అంటానికి కూడా అవ్వదు. కాకపోతే అక్కడ అవసరత గుర్తించి అలసిపోతారు దైవజనులు, దూర ప్రాంతాలు ప్రయాణం చేస్తారు, కాలినడకన గాడిదల మీద ప్రయాణం చేసి వస్తారు. కాబట్టి కొద్ది విశ్రాంతి తీసుకుంటే మరలా శక్తి పొందుకుంటారు, మరలా తిరిగి పరిచర్యకు బలం పొందుకుంటారు అన్న ఒక ఆలోచనతో ఆమె చేసిన సత్క్రియ చిన్నదే. ఏమండి? ఈ మధ్య ఒక బాబు, ఒక ఇద్దరు పిల్లలు వచ్చారు, యవనస్తులు. నేను ఒక బాబును గుర్తుపట్టాను. అంటే ఫిబ్రవరి నెలలో వచ్చాడు ఆ బాబు. అంకులు నాకు మే నెలలో వివాహం చేయాలి, అసలు ఏంటి ప్రొసీజర్ ఏంటి అంటే, నువ్వు మారు మనసు పొందావు, రక్షణ పొందావా అని అడిగా. ఏ చర్చికి వెళ్తున్నావు అన్నా అంటే పెద్ద పేరు చెప్పాడు, పెద్ద చర్చ్ పేరు. సరే మంచిదే, నీకు బాప్తీసం తీసుకున్న తర్వాతే క్రైస్తవ పద్ధతిలో వివాహం అయింది నాన్న అని చెప్పాను. సరే అంకులు, మే నెలలో మేము పెట్టుకుంటాం, మా నాన్నగారిని అమ్మగారిని తీసుకుని వస్తాను, అప్పుడు మీతో మాట్లాడతారు, అంతా ఓకే అంకులు అన్నాడు. సరే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కరోనా వచ్చింది, మళ్ళీ కనపడలా. నేను అనుకున్నాను ఏదో వివాహం చేసుకుని ఉంటాడులే పాపం, ఎప్పుడైతే బాప్తీసం అన్నామో భయపడిపోయి ఉంటాడు బిడ్డ అని నా మనసులో అనుకున్నా. మొన్న ఇద్దరు వచ్చారు, ఇద్దరిలో ఒక వ్యక్తి తెలిసిన వాడే, రెండో వ్యక్తి చెప్తున్నాడు, అంకులు నేను గుర్తున్నానా అని. గుర్తులేదురా నాన్న, ఎవరివి అన్న. ఎక్కడే కదా అంకులు, ఆదర్శ నగరం అన్నాడు. మీ నాన్న పేరేంటి అన్న? అదే అంకులు, మా అమ్మ పేరు జ్యోతమ్మ అన్నాడు. అప్పుడు గుర్తొచ్చింది, ఏంటో తెలుసా, మేము ప్రారంభ దినాలలో పరిచర్య జరిగిస్తూ ఉంటే మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు ఒక డాబా మీద ఆరాధన పెట్టేవాళ్ళం. ఆమె కూడా విశ్వాసిగా వచ్చేది. ఆ ఇంటి ఓనర్ గారి యొక్క కూతురు వచ్చి మమ్మల్ని ఎస్టీడీ బూతులు వాడేసింది. ఏమండి?
భయంకరమైన మాటలు. ఆ తల్లిని తిట్టింది. 2 వారాలు పెట్టాము, 3వ వారం భయంకరంగా ఆ మాటలు ఈ లైవ్లో నేను చెప్పలేను. ఆమెని తిట్టింది, దైవజనులమైన మమ్మల్ని తిట్టింది. రమ్ము చేత్తో పట్టుకున్నాం, చాప చంకన పెట్టుకున్నాం, బైబిల్ బ్యాగ్లో పెట్టుకుని ఆ మెట్లు దిగుతూ కన్నీరు కారుస్తున్నాం. ప్రభువా, ఆరాధన చేసుకోవటానికి స్థలము కూడా లేదే అని బాధపడుతుంటే ఆ చెల్లి, జ్యోతి అనే చెల్లి, అనయా ఆదివారం ఎలాగూ పర్వాలేదు, మీరు మా ఇంట్లో పెట్టండి, 2 గంటలే కదా అంది. అప్పుడు మరలా శక్తి వచ్చింది, మరలా బలం వచ్చింది. దేవా, మొర ఆలకించావు నాయనా అని దేవుని స్తుతించాం. ఆ సహోదరి యొక్క పెద్ద బాబు అంట. చిన్నప్పుడు సలిమిడి శుద్ధలాగా ఉండే బొగ్గలు, ఇప్పుడు చూస్తే అంత ఎత్తున్నాడు కానీ బొగ్గలు లేవు, అందం లేదు. ఓరు ఓరు ఓరు, నువ్వా? అమ్మ ఎలా ఉంది, తమ్ముడు ఎలా ఉన్నాడు, నాన్నగారు, ఇవన్నీ అడిగితే అందరూ బాగున్నారు అంకులు. ఏం వచ్చావంటే నా ఫ్రెండు అందుకని తీసుకుని వచ్చాడు. బాగుంది పరిస్థితి. చిన్నప్పుడు ఏమండి ఆమె చేసిన సహాయము ఇప్పటికీ గుర్తుంది. ప్రారంభ దినాల్లో పొండి అని తరిమేసినా అక్కడ కాకుండా మా ఇంట్లో పెట్టండి అని ప్రార్థన చేయటానికి, ప్రార్థనా గుంపు నడిపించటానికి సహకరించిన సహోదరి. ఒక 3 నెలలు పెట్టిన తర్వాత దేవుడు ఆ కుటుంబాన్ని దీవించాడు. పాస్టర్ గారు, ఈ ఇల్లు పడేస్తున్నాను, పెద్దది కట్టిస్తున్నాను, అయ్యగారు కొద్ది డబ్బులు పంపించారు ఆ దేశంలో ఉండి, కాబట్టి మరి మీరు ఏదైనా చూసుకుంటే బాగుంటుందండి అన్నారు. సరేనమ్మా, తప్పకుండా కట్టబట్టం మంచిది, కట్టిన తర్వాత మళ్ళీ మేము మిమ్మల్ని మర్చిపోమండి అంది. సరేనమ్మా. దేవుడు చేసిన అద్భుతం నేను చెప్తున్నాను ప్రియులారా. దేవుడు అన్యాయస్తుడు కాదు. 3 నెలలు అక్కడ ఆరాధన జరిగితేనే 4వ నెలలో డాబా కట్టడానికి ఏమండి దేవుడు కృప చూపించాడు, వనరులను సమకూర్చాడు. ఆమె చెల్లి చెప్పిన సాక్ష్యం, ఎన్ని సంవత్సరాల నుండి అండి డబ్బులు పంపించు 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 అని భర్తను పోరుతుంటే ₹1 కూడా పంపించేవాడు కదా. ఆ ఖర్చులున్నాయి, ఈ ఖర్చులున్నాయి, అక్కడ ఖర్చులున్నాయి, ఇక్కడ ఖర్చులున్నాయి అని చెప్పేవాడు. కానీ ప్రార్థన మా ఇంట్లో పెట్టడం వలన దేవుడు గొప్ప కార్యం చేశాడు పాస్టర్ గారు అంది. అది చాలు, దేవునికి స్తోత్రం. దేనికి ఈ మాటలు చెప్తున్నానంటే, ఒబేదెదోము ఇంటిలో ఉన్న మందసమును బట్టి, దేవుని మందసమును బట్టి ఒబేదెదోమును తన ఇంటి వారిని అందరినీ దేవుడు దీవించాడు. అది గుర్తొచ్చింది. అమ్మా, వెరీ గుడ్ రా, మంచిదిరా అని చెప్పేసి అక్కడి నుండి వచ్చేసాం. అక్కడ ఇక్కడ దేనికి, మన ఇంట్లోనే దేనికి ప్రారంభించకూడదు, విశ్వాసం ఉన్న వాళ్ళు మన ఇంటికే వస్తారు అన్న ఉద్దేశంతో 3 ప్రారంభించాం. దేవుడు అంచెలంచెలుగా దేవుడు దీవించాడు. నేను చెప్పాలనుకుంటున్న మాట, ఒక స్త్రీ చిన్న అవకాశం ఇచ్చింది, మేలు పొందుకుంది. బైబిల్లో కూడా ఒక చిన్న అవకాశం దైవజనులకు ఇచ్చింది. దైవజనుల యొక్క అవసరతలను గుర్తించి తన భర్తతో చెప్పి, మనం ఇలా చేద్దామయ్యా అంటే ఆయన అన్నాడు, నీ ఇష్టం, నీకేం తక్కువ, చేయి, మంచి పనే కదా, దేవుని పనికి నేను ఎప్పుడన్నా ఆటంకం చెప్పానా, చేసేయ అన్నాడు. అంతే, వెంటనే చేశారు, దీవెన పొందారు. సంవత్సరంలో మరలా ఒక కుమారుణ్ణి కన్నది, దేవుడి నామాన్ని ఘనపరిచింది. దేవుని పిల్లరా, నేను చెప్పాలనుకుంటున్నమాట, ఆ విశ్వాసముతో ఆ దైవజనుడు మరలా, అమ్మా రాబోయే క్షామకాలం ఉంది, కరువు కాలం ఉంది, నీ ఇష్టం, నీకెక్కడ అనుకూలంగా ఉంటే అక్కడికి వెళ్ళిపోండి అని చెప్తే ఆమె దైవజనుని యొక్క మాటను విశ్వసించి, ఈ రోజున చాలామంది ఎలా ఉన్నారో తెలుసా ప్రియులారా? ఆయన చెప్తే నేను వెంటేంటి, మా ఇష్టం కాదు, మా కష్టం కాదు, ఆయన చెప్పటం ఏంటి, మేము వెంటేంటి అనే అనుభవంలో ఉంటున్నారు.
దేవుడు ఎన్నో మేలులు చేశాడండి. ఒకటి కాదు, రెండు కాదు. భక్తుడైన దావీదు అంటాడు, అయ్యా నువ్వు చేసిన మేలులను నేను తలంచుకుంటే లెక్కకు విస్తారముగా ఉన్నాయి. ప్రతి క్షణము, ప్రతి అనుక్షణము ఆయన మనల్ని బ్రతికిస్తున్నాడు, పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు, కాపాడుతూ ఉన్నాడు. అటువంటి దేవుణ్ణి స్తుతించకుండా మనం ఎలాగుండగలం? ఈ రోజున దేవుని సంఘమా, దైవజన్ని మాట పక్కన, చెవు పక్కన పెట్టేస్తున్నారు, పెడచెవిని పెట్టేస్తున్నారు. మేము డిగ్రీలు చదివాము, గొప్ప గొప్ప చదువులు చదివాము, ఇంజనీరింగ్ చేసాము, డాక్టర్లు చేసాము, రకరకాల డిగ్రీలు చేసాము, ఎంసెట్లు గొప్ప ర్యాంకులు తెచ్చుకున్నాము, ఆ సెట్లు ఈ సెట్లు ఏదేదో సెట్లు రాసాం, గొప్పవాళ్ళు మేము అనుకుంటున్నారు. అరే బాబు, ఈ భూమి మీద అవి అవసరమే, కానీ దేవుని ఎదుట అవన్నీ జీరో. అది గుర్తుపెట్టుకో. యేసు ప్రభు వారు నమ్మిన వారికి కొన్ని శ్రమలు వస్తాయి. అయితే యేసు ప్రభు వారు స్వయంగా తాను చెప్పిన మాట చెప్పిన తర్వాత మరలా ఈ రెండవ రాజుల గ్రంథంలోనికి వస్తాం. లూకా సువార్త ఒకసారి తీద్దాం. లూకా సువార్త. గ్లోరీ టు గాడ్, జీసస్. ఏంటి లూకా సువార్త 21వ అధ్యాయము 16 నుండి చదవండి. 16వ వచనం నుండి. తల్లిదండ్రుల చేతను, లూకా సువార్త 21:16. తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు. వారు మీలో కొందరిని చంపింతురు. నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు. కానీ మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశించదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ గొప్ప గనురాలైన షునేము పట్టణస్తురాలు, అమ్మా మేము దైవజండి ఈ మాట చెప్పాడు, మేము వెళ్ళిపోతున్నాము, ఎవరన్నా రావాలనుకుంటే మాతో రావచ్చు, మీకు అన్నీ అక్కడ ప్రొవైడ్ చేస్తాము అని ఇంట్లో పనిచేసే వాళ్ళని, లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళని కూడా పిలిచుంటారు. ఎంత సమృద్ధి వదులుకొని పిచ్చిదానిలాగా ఉన్నావమ్మా నువ్వు. ఏంటో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గనురాలు అన్నాడు, కానీ మా దృష్టిలో నువ్వు జ్ఞానం లేని దానివే. ఇంత భూమి ఉంది, ఇంత పనోళ్ళు ఉన్నారు, ఇంత ఆస్తి ఉంది, ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, మీకు బంధువర్గం అంతా ఈ ఊళ్ళోనే ఉంది, ఈ దేశంలోనే ఉంది, ఎక్కడికో వెళ్ళటం ఏంటమ్మా అని ఉంటారు. నా నామము నిమిత్తం తల్లిదండ్రులు, సహోదరులు, సహోదరులు మిమ్మల్ని అప్పగించేస్తారు. బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు. వారు మీలో కొందరిని చంపింతురు. నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు. కానీ మీ తల వెంట్రుకలలో ఒక్కటైనా నశించదు. అబ్బా, ఎంత గొప్ప మాట అండి. దూషించబడతారు, ద్వేషించబడతారు, అందరూ మిమ్మల్ని విడిచిపెట్టేస్తారు, చంపించాలని కూడా చూస్తారు. అయితే మీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా నశించదంట. అబ్బాబ్బాబ్బా, అంటే మన పట్ల ఆయన ఎంత కేర్ తీసుకుంటాడండి, ఎంత జాగ్రత్త తీసుకుంటాడండి, ఎంత భద్రంగా మనల్ని దాస్తాడండి. ఈ కరోనా కాలంలో చాలామంది అలలాడిపోతున్నారు. ఏమైపోతామో, వచ్చినందుకు కాదు రానందుకు బాధపడుతున్నారు చాలామంది. ఏమో వస్తే ఏమైపోద్దాం, వచ్చిందనుకోండి అమ్మో చచ్చిపోతామేమో, ఈ భయం వల్ల వాళ్ళకి తెల్లారిపోతుంది. దేవుని మీద విశ్వాసం ఉంచలేకపోతున్నారు. దేవుడు అంటున్నాడు, కరోనా కాదు, ఏ తెగులు వచ్చినా, ఆ మాట వాడచ్చో వాడకూడదో తెలియదు, కానీ దాని అమ్మ బాబు 2 వచ్చినా ఏమండి అంటే అంత విశ్వాసం మనకు ఉండాలి. వుహాన్ పట్టణంలో వచ్చిన ఈ కరోనా
లేకపోతే పాకిస్తాను, ఈ చైనా నుండి వచ్చే ఏ జబ్బు అయినా, ఏ తెగులైనా దేవుని బిడ్డలమైన మన యందు ఏమీ చేయలేదు. మన తల వెంట్రుకలో ఒక్కటి కూడా నశించదంటండి. కారణం ఏంటో తెలుసా? అది చెప్తున్నాడు చూడండి, కింద వచనం, మీ ఓర్పు మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందరు. అది ఓర్పు, సహనం, పేషెన్స్. చాలామంది అంటారు, నాకు పేషెన్స్ లేదండి. అత్తగారు ఒక మాట అంటే నేను పడలేనండి, భర్త అంటే ఒక మాట పడలేనండి, తోడుకోళ్ళ ఒక మాట అంటే పడలేనండి, ఆడబడుచు ఒక పడలే. ఇంకా పడలేనప్పుడు ఇంకేంటి? ఇంకా కుటుంబం ఏముంది? ఒక తల్లి చెప్తుంది, ప్రియులారా, నా కొడుకుని 25 సంవత్సరాలు పెంచాను, పెళ్లి చేశాను, ఒక్క నెలలోనే ఆ అమ్మ వేరే కాపురం పెట్టేసింది. తల్లిగా నాకెంత బాధ ఉంటుందండి అంటే నా హృదయం కోసేసిందండి. చిన్నప్పటి నుంచి తల్లి గర్భంలో వచ్చిన దగ్గర నుంచి జ్వరం వచ్చినా, రోగం వచ్చినా, రొప్పు వచ్చినా, పరిస్థితులు అననుకూలంగా ఉన్నా, వాడికి తిండి పెట్టాలన్నా, ఏది చేయాలన్నా తల్లే కదండి మొదట. అప్పుడు పన్నోళ్ళు ఎక్కడున్నారండి? 40 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం ఎవరి పని వాళ్ళే చేసుకున్నారు. గొప్పవాళ్ళు అయితేనే. ఇప్పుడు అందరికీ డ్వాక్రా గ్రూపుల్లో చేరటం వలన డబ్బులు కనబడుతున్నాయి. ఇప్పుడు పన్నోళ్ళు కూడా సరిగ్గా పని చేయట్లా. అది అక్కడ వచ్చి ఇప్పుడు ఇక్కడ వచ్చి ఇప్పుడు వెళ్ళిపోతున్నారు. అంట్లు దామంటారా అంటే సబ్బులు మామూలుగా అయితే నెలకి 4 అవుతాయి, వీళ్ళు వచ్చిన తర్వాత 10 అవుతున్నాయి. 5 రూపాయల సబ్బులండి. ఏమండి కారణం ఏంటి? చేయకపోతే మనమే దిక్కు, ఇంకెవరు దిక్కు అన్నట్లుగా పన్నోళ్ళు కూడా తయారైపోయారు. ఈ డ్వాక్రాలో చేరటం వల్ల డబ్బులు బాగా చేతిలో కనబడుతున్నాయి. పని చేసిన ఒకటి, చేయకపోయినా ఒకటే, మంచిదే. కానీ నీ యజమానులకు నువ్వు లోబడి ఉండాలి. ఒక తల్లి చెప్తున్న సాక్ష్యము విన్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. 25 సంవత్సరాలు నేను పెంచాను, పెద్ద చేశాను, పోషించాను, ప్రయోజకుడిని చేశాను. పెళ్లి చేసిన నెల రోజులకే మమ్మల్ని అందరినీ విడిచిపెట్టేసి, తన బాధ్యతలను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఏం చేయాలి? కానీ దేవుడు మాత్రం మా చేయి విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ ఓర్పును బట్టి మీ ప్రాణములను మీరు దక్కించుకుంటారు. మీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా నశించదు. తల వెంట్రుకలే నశించవంటే ఏమండి ఇంకెలా ఉంటుంది? నేను చెప్పాలి అనుకుంటున్న మాట, ధైర్యంగా ఉండండి, ఓర్పుతో ఉండండి, సహనంతో కనిపెట్టండి. ప్రభు మిమ్మల్ని నాశనానికి పిలవలేదు, మిమ్మల్ని అభివృద్ధి పరచడానికి, మిమ్మల్ని వర్ధిల్లింపచేయటానికి పిలిచాడు. ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనంలో మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి అన్నాడు. భూమిని నింపండి. మీరు విస్తరించటం వలన నా తండ్రి మహిమపరచబడతాడు. మీరు ఫలించుట వలన నా తండ్రికి మహిమ. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి, దాన్ని లోబరుచుకోండి. దేవుని పిల్లలు గమనించండి, మనం చేయవలసిన పని మనం చేస్తే దేవుని మాట తప్పని దేవుడు మన దేవుడు. ఆయన చేయవలసిన పని ఆయన చేస్తాడు. ఇక్కడ ఈ స్త్రీ ధనురాలైన స్త్రీ తను ఎంతగా దేవుని మీద విశ్వాసం ఉంచిందో. ఆమెను అందరూ అన్నారు, ఏంటి పిచ్చి దానిలాగా ఉన్నావు అంటే, బాగా పరిచయం ఉన్నోళ్ళు అని ఉంటారు. అయితే అమ్మా దైవజనుడు చెప్పాడు, మా ఇంటికి వస్తూ పోతూ ఉండే దైవజనుడు చెప్పాడు, అమ్మా క్షామకాలం రాబోతుంది. ఈ షునేమి పట్టణంలో దేవునికి వ్యతిరేకంగా జీవించేవారు అనేక మంది తయారయ్యారు. దేవుని మాటకు లోబడని వారు ప్రజలు తయారయ్యారు. కాబట్టి దేవుడు క్షామము రానివ్వబోతున్నాడు. అది రాజు అవ్వచ్చు, మంత్రి అవ్వచ్చు, ప్రజలు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు.
ఒకడు అవిధేయత వలన అందరూ శాపం పొందినట్లుగా, కీడు అనుభవించినట్లుగా. ఏమండి? ఆకాను చూపు సోకంబెగాది నీకేలనోయి ఓ సోదరా. ఆకాను చూపు సోకంబెగాది నీకేలనోయి ఓ సోదరి. పోకు పాపపు తన దోపునకై కొని రాకు నీ ఇంటికి శాపంబును. పోకు దనతోకు నకై కొని రాకు నీ ఇంటికి శాపంబును. సిల్వాదే శీఘ్రమే చూడుమికా, బలియాయే నీ కొరకేసుడే. ఆలోచింపక ఆలాసింపక అటు ఇటు చూచి వెనుకాడక. ఆలోచింపక ఆలాసింపక అటు ఇటు చూచి వెనుగానక. సిల్వాదే శీఘ్రమే చూడుమికా, బలియాయే నీ కొరకేసుడే. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. ఆ స్త్రీ దేవుని యందు విశ్వాసం ఉంచింది, దైవజనుని మాటను నమ్మింది. తను ఫిలిప్పీ దేశానికి వెళ్ళిపోయింది. 7 సంవత్సరాలు కరువు క్షామము. ఆమె లేచి నీ ఇంటి వారును ఎచ్చట నుండుట అనుకూలమో అచ్చటికి పోవుడనగా, ఆ స్త్రీ లేచి దైవజన్ని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిప్పీల దేశమునకు పోయి 7 సంవత్సరములు అక్కడ వాసము చేసెను. 7 సంవత్సరాలు దైవజనుడు చెప్పిన మాట లోబడింది. నయోమి కూడా తన భర్తను, తన 2 బిడ్డలను, ఒక కోడల్ని కోల్పోయిన తరువాత, ఇదిగో దేవుడు యెరూషలేమును జ్ఞాపకం చేసుకున్నాడని విన్నాను, కాబట్టి అక్కడ కరువు లేదని విన్నాను, కాబట్టి మనం అక్కడికి వెళితే మంచిది అని ఒక ఆలోచనకు వచ్చింది. విన్నదంట ఆవిడ, అక్కడ సమృద్ధి ఉన్నది. అసలు యెరూషలేము అంటేనే రొట్టెల గృహం. కాబట్టి ఆమె విన్నది, ఆ పట్టణంలో సమృద్ధి ఉన్నది, చేతి నిండా పనులు ఉన్నాయి, ఫ్యాక్టరీలు వచ్చినాయి. ఏమండి? తోటలు విస్తారంగా పండుతున్నాయి, పనివారు కావాలి, ద్రాక్ష తోటలు, వాటిని ఏమంటారు, ఆ దేశంలో యావల పంటలు బాగా పండుతున్నాయి, విస్తారంగా పండుతున్నాయి. కాబట్టి అక్కడ కరువు అనేది లేదు అని ఆమె గ్రహించి విని మరలా ఆమె దేశానికి మరలా తిరిగి వచ్చింది. ఈ ఘనురాలైన షునేమీరాలు కూడా 7 సంవత్సరాలు కరువు, తన పనివారం అంతటిని, భర్తని, పిల్లలందరినీ తీసుకుని వెళ్ళిపోయింది. 7 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి? మరలా నా దేశము నేను వెళ్ళాలి, అక్కడ సమృద్ధి ఉండవచ్చు అని ఒక ఆలోచన కలిగి వచ్చేసింది. వచ్చిన తర్వాత ఏం చేయాలి? 7 సంవత్సరాలు ఏం పండిందో, మామూలు గడ్డి పండిందో, ఏం పండిందో, ఏ కాయలు పండినాయో, లేకపోతే కొంతమంది పొలాల్లో కొన్ని చెట్లు నాటుతారు, కొన్ని వాటి వలన ఫలసాయం వస్తుంది. ఎవరు అనుభవించారో తెలియదు. కాబట్టి రాజుగారి దగ్గరికి వెళ్ళి మరలా ఎవరి ఆధీనములో ఉన్నదో అక్కడి నుండి విడిపించి
మాకు రావలసినవి మేము తీసుకునటానికి రాజుగారు సహాయం చేస్తారని రాజుగారి దగ్గరికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. ఈ రోజున మన రాజు ఎవరండి? రాజుల రాజు, ప్రభువుల ప్రభు యేసయ్య. అక్కడ గెహజీ ఉన్నాడు. అప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, అయ్యా మీ దైవజనుడి పరిస్థితి ఏంటి, ఎలా బతుకుతాడు, అసలు ఏంటి గొప్ప కార్యాలు జరిగినాయి అంట కదా, నేను విన్నాను, ఏమేం జరిగినాయో చెప్పు అని చెప్పి కూర్చోబెట్టి మాట్లాడించుకుంటున్నాడు ఆయన. నిజమేనయ్యా, గొప్ప కార్యాలు జరిగినాయి, 1, 2 కాదు, ఏం చెప్పగలను, ఆయన చేసిన కార్యాలు నేను చెప్తే ఈరోజు సరిపోదు. అయితే ఒక ఆశ్చర్యమైన కార్యం నా హృదయంలో ఉంది. ఏంటి చెప్పనా? చచ్చిపోయిన మనిషిని, చిన్న పిల్లోడిని మా యాజకుడు, మా దైవజనుడు బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. అవునా? నిజమా? ఎలా నమ్మేది? నమ్మకం అంటే నేను రుజువుపరచలేను కదా. అప్పుడు ఎప్పుడో జరిగింది, 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయ్యి ఉంటుంది. కానీ నా కన్నులారా చూశానది, అందుకని నేను సాక్ష్యం చెప్పగలను. అవునా? నాకు నమ్మబుద్ధి కావట్లేదయ్యా. రాజు కదండి అని కళ్ళతో చూసినట్టు చూస్తేనే నమ్ముతారు. రాజు కాబట్టి నమ్మడు కూడా. గొర్రెల దొడ్డిలో నుండి దావీదులాగా వచ్చినాడు కాదు, చక్రవర్తి రాజు. ఆయన దేనికి నమ్మాలి? ఇప్పుడు కొంతమంది ఉంటారు కదండి, యేసుప్రభు కిరస్తాని వాళ్ళు అంటారు. వాళ్ళకి దేవుని శక్తి తెలియక వాళ్ళకి ఆ మాట, ఆ పదం ఒకటే తెలుసు. హేళన చేస్తారు, ఎగతాళి చేస్తారు, అవమానపరుస్తారు. కానీ అవమానములు భరించటానికి, హింసలు పొందటానికి దేవుడు మాలాంటి వాళ్ళని ఏర్పాటు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కరికి నింద వస్తుంది, అవమానం వస్తుంది. ఆయన భయపడరు. కారణం, ఆయన లోకమును జయించి ఉన్నాడు కాబట్టి. ఇదిగో మీకు లోకములో శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని చెప్పిన ఆయన నా వెనకాల ఉన్నాడు కాబట్టి నేను భయపడను. తిట్టుకుంటారా? తిట్టుకోండి. నిందలేస్తారా? వేసుకోండి. ఏదేదో మాట్లాడుకుంటారు, మాట్లాడుకోండి. మా దేవుడు చూసుకుంటాడు. నువ్వు నా శత్రువి, నా ఇంటికి వచ్చావు, నీకు బిర్యానీ పెడతా, పలావ్ పెడతా, మంచి పప్పు అన్నం నెయ్యి వేసి పెడతాను, ఆవకాయ వేసి పెడతాను. దేనికి? నువ్వు నాకు శత్రువు కాదు, నీలో ఉన్న అపవాది నాకు శత్రువు. నేను దేవుని ప్రేమ చూపించడమే నా పని. స్తోత్రం. హల్లెలూయా. రాజుగారు కాబట్టి నమ్మట్లా. ఎవరో భటుడు వచ్చాడు, అయ్యా ఎవరో ఒక ఆమె మిమ్మల్ని దర్శించుకోవటానికి వచ్చింది, ఇప్పుడు చాలా పనిలో ఉన్నాను, తర్వాత రమ్మను. అయ్యా పట్టుబడుతుంది అయ్యా, వెయిట్ చేయమను, 1 గంట వెయిట్ చేయమను, 2 గంటలు. మరలా పనివాడు వచ్చాడు, అయ్యా ఆమె ఈ రోజున మిమ్మల్ని చూడండి వెళ్ళడంట. సరే రమ్మను. గెహజీ ఆమెను గుర్తుపెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజుల రాజు, ప్రభువుల ప్రభు. మనుషులు ఆలస్యం చేయవచ్చు, మన దేవుడు ఆలస్యము చేసేవాడే కానీ అలక్ష్యము చేసే దేవుడు కాదు. రమ్మన్నాడు. రమ్మనగానే వెంటనే అక్కడ ఆ స్త్రీని చూడగానే ఈ గెహజీ పరిశుద్ధాత్మకు సాదృశ్యం ఈ సందర్భంలో. ఆ తర్వాత వేరే సంగతి అనుకోండి, ఆ కొద్ది ధనాశ కలిగింది, తర్వాత వేరే జరిగినాయి. ఆ తర్వాత స్తోత్రం. హల్లెలూయా. అంతటా గెహజీ, నా ఏలిన వాడబోయినా రాజా, ఆ స్త్రీ ఇదే, మరియు ఈమె బిడ్డ చెప్పగా రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు అతనితో సంగతి తెలియజేసెను. చూడండి 5, 6 వచనాలు. 5వ వచనం మనం మళ్ళీ ఒకసారి చదువుతున్నాను. అతడు ఒక
మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పుచుండగా, ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చియు భూమిని గూర్చియు రాజుతో మనవి చేయవచ్చును. అంతటా గేహజీ, నా ఏలిన వాడవైన రాజా, ఆ స్త్రీ ఇదే, ఈమె పరిశుద్ధాత్మదేవునికి సాదృశ్యముగా ఉన్న గేహజీ ఆమెను గుర్తుపట్టి, అయ్యా అద్భుతం జరిగిందని చెప్పాను కదా, ఈమె కుటుంబంలోనే, ఈమె వ్యక్తిగత జీవితంలోనే. వెంటనే రాజు కదా ఒకసారి అడిగాడు, ఏమా ఏంటి ఇలాగొచ్చావు, ఏంటి అవసరం? అప్పుడు ఒకసారి ఈ ప్రవక్త రాజుతో మనం ఏమైనా చెప్పాలంటే, అవసరం లేదు బాబు, నాకు ఇక్కడ అందరూ చుట్టాలు ఉన్నారు, బంధువర్గం అంతా ఇక్కడే ఉంది, నాకు రికమెండేషన్ ఏమీ అవసరం లేదని చెప్పింది. నేను అనుకుంటాను, ఏ బంధువర్గం అయినా పంపించచ్చుగా, పంపించలా. దేవుడు ఒక అద్భుతమైన చేయటానికి, ఒక అద్భుతమైన కార్యం చేయటానికి ఆమెను అక్కడ నిలువబెట్టాడు. సాక్షిగా, దేవునికి మహిమగా. ప్రవక్త చేసిన అద్భుతం దేవుడు చేశాడండి. ప్రవక్త నిలబడ్డాడు. ఆమె అప్పుడు సాక్ష్యం ఒకలాగా ఉంది, ఇప్పుడు రాజుతో మనవి చేసుకోవటానికి వచ్చింది. రాజుగారు వెంటనే, అమ్మా నిజమేనా, ఈ సంగతి నిజమేనా? ఆయన చెప్తున్నాడు కదా, నిజమేనా? అయ్యా నిజమేనయ్యా, కొడుకును పోయిన దుఃఖంలో నేనున్నప్పుడు నా భర్త తన కొడుకుని సముదాయించలేక నా తలపోయినే ఏడుస్తుంటే పనోడినిచ్చి గాడిదనిచ్చి పంపించాడు. నా బిడ్డ ఇంటికి వచ్చి కన్ను మూశాడయ్యా. అయితే నా భర్తకు చెప్పాను, ఇదిగో ప్రవక్తను అర్జెంటుగా కలవాలి, కాబట్టి పనివాడిని పంపించు, గాడిద గంత కట్టు. ఆయన అంటాడు కదా, అమావాస్య కాదుగా, పండగలేం కావుగా, ఇప్పుడు దేనికి వెళ్ళటం అవసరమా? అర్జెంటు పంపించు. ఆయన ఎలా ఉన్నాడు పాపం, తొందరగా పని వాళ్ళని గాడిదలను పంపించాడు. ఆమె గాడిదనెక్కి ప్రవక్త దగ్గరికి వెళుతూ ఉంటే, దేవుని ప్రియులారా, ఏం చేయాలో తెలీదు. అల్లంత దూరంగా ఉండగానే ఎలీషా ప్రవక్త చూచాడు, ఓ గనురాలైన స్త్రీ వస్తుంది, వెళ్ళి కనుక్కో అనగానే గేహజీ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అమ్మా క్షేమమే నాయనా. మరలా పరిగెత్తుకుంటూ వచ్చాడు, అయ్యా క్షేమంగానే ఉన్నారంట. వెళ్ళి ఆ ప్రవక్త యొక్క కాళ్ళ మీద పడి ఏడ్చేస్తుంది. అప్పుడు అంటాడు ఎలీషా, అయ్యో దేవుడు నాకేదో మరుగు చేశాడు, ఈమెకి ఎంత దుఃఖాన్ని కలగచేశాడంటే, ఏదో జరిగింది కానీ దేవుడు నాకు మరుగు చేశాడు. ఆమెను కొద్దిసేపు సముదాయించి, ఏంటమ్మా అంటే, అయ్యా నువ్వు అర్జెంటుగా రావాలి. చదవండి. అతడు నడుము బిగించుకుని తర్వాత కింద నాలుగు 27 అండి, 4:27. పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొని, గెహజీ ఆమెను తోలివేయుటకు దగ్గరగా రాగా, దైవజనుడు, ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసెను, ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చాను. ఆమె వచ్చి అంతగా ఏడ్చిందో, అయ్యా నేను కుమారుని కావాలని నేను అడిగానా, నన్ను భ్రమ పెట్టవద్దని చెప్పలేదా అతనితో మనవి చేయగా, అతడు, నీ నడుము బిగించుకొని నా దండము చేత పట్టుకొని పొమ్ము, ఎవరైనాను నీకు ఎదురుపడిన ఎడల వానికి నమస్కరింపవద్దు,
ఎవరైనాను నీకు నమస్కరించిన ఎడల వారికి ప్రతి మర్యాద చేయవద్దు. అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖం మీద పెట్టుమని గెహజీకి ఆజ్ఞ ఇచ్చి పంపాను. తల్లి ఆ మాట విని, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా వెళ్ళాను. గమనించారా? అయ్యా, నువ్వు వస్తే కానీ నేను వెళ్ళను. నన్ను దేనికి భ్రమపరిచావు? ఒక కొడుకునిచ్చావు. ఇదంతా చెప్పింది రాజుకి. నిజమేనయ్యా, ఆ స్త్రీని నేనే. అయితే 7 సంవత్సరాలకు పూర్వం ప్రవక్త వచ్చి, దైవజనుడు వచ్చి, అమ్మా ఇక్కడికి క్షామం రాబోతుంది, కరువు రాబోతుంది. ఒక మాట నేను చెప్తాను. ఆ రాజు గనక ఈ ఈ ఈ ఈ గెహజీ యొక్క మాటలు నమ్ముంటే ఆ రాజుకు భక్తి ఉన్నట్టే, దేవుడి మీద నమ్మకం ఉన్నట్టే. ఆయన నమ్మలేదు కాబట్టి దేవుడు ప్రత్యక్షంగా ఆమెను మరలా ఆయన ఎదుట ఉంచాడు. ఉంచడమే కాదండి, ఈ సాక్ష్యమంతా, జరిగిన సంగతి అంతా ఆమె రాజుకు చెప్తే రాజు ఆమె కొరకు ఒక అధికారిని నియమించి, దేవుని వాక్యం చెప్తుంది చూడండి, 6వ వచనం, 5లో 5 సగం. అంతటా గెహజీ, నా ఏళ్ళవాడవైన రాజా, ఆ స్త్రీ ఇదే, మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈమె బిడ్డ వీడే అని చెప్పగా, అంటే బిడ్డతో కూడా వచ్చిందండి. ఆడు కూడా పక్కనే ఉన్నాడు. ఎంత ఎత్తు అయ్యాడు మనకు తెలియదు. ఏమండి, 12 సంవత్సరాలు వచ్చినాయో, 13 సంవత్సరాలు వచ్చినాయో, ఆడు కూడా పక్కనే ఉన్నాడు. బ్రతికించిన బిడ్డ వీడు, బ్రతికించుకున్న తల్లి ఈమె. దేవుడు అద్భుతం చేశాడు. ప్రార్థించినప్పుడు కళ్ళారా చూసిన మేము అని చెప్తే, రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పాను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును, ఆమె దేశము విడిచిపెట్టినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప అద్భుతం అండి. ఆమె దేశం విడిచి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అప్పటి నుండి ఇప్పటి వరకు, ఈ రోజు వరకు ఎంత ఫలసాయం వచ్చిందో ఆమెకు ఇచ్చేయండి. ఒక అధిపతిని నియమించాడు. మన భాషలో చెప్పాలంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, ఒక మంత్రి గారిని. ఏమండి, దేవుడు అద్భుతాలు చేస్తాడు. నీవు పోగొట్టుకున్నది మరలా తిరిగి నీకు ఇచ్చే దేవుడు. ఏం పోగొట్టుకున్నావో? సంతోషాన్ని పోగొట్టుకున్నావో, ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని పోగొట్టుకున్నావో, ఏది నువ్వు పోగొట్టుకున్నావో దేవుడు దాన్ని రెట్టింపు ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకైతే తెలీదు. దేవుడు నీకు రెట్టింపు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్ము, విశ్వసించు, ప్రభువుని వెంబడించు. అట్టి కృప సర్వశక్తి కలిగిన దేవుడు మనకందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ఈ దినం మంగళవారం ప్రియులారా, స్త్రీల సమాజం, దేవుడు గడిచిన 8 నెలలు ఆయన బాహుల్లో భద్రపరిచి క్షేమమిచ్చాడు. ఈ 9వ నెలలోనికి ప్రవేశపెట్టాడు. ఈ మొదటి దినాన నీవు ఏదైతే పోగొట్టుకున్నావో దేవుడు అది మరలా నీకు రెట్టింపు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అది శాంతి అయినా కావచ్చు, అసమాధానమైన కావచ్చు, అనారోగ్యమైన కావచ్చు, ఆరోగ్యమైన కావచ్చు, ధనమైన కావచ్చు, ఉద్యోగమైన కావచ్చు, వ్యాపారమైన కావచ్చు, నీ పరువు కావచ్చు, నీ ప్రతిష్ట కావచ్చు. ఏది పోగొట్టుకున్నావో అది యేసు నామములో తిరిగి 2 పొందుకొందువుగాక. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో పుట్టినరోజులు, వివాహ దినాలు జరుపుకొంచున్న మా ప్రియులందరిని బట్టి దేవదేవుని స్తుతిస్తున్నాం. వారికి రెట్టింపు దీవెన, ఆశీర్వాదము కలుగును గాక.
దేవుడు అద్భుతమైన కార్యాలు మనందరి జీవితాల్లో చేస్తున్నాడండి. కాకపోతే గుర్తించలేకపోతున్నాం. ఒక్కొక్కసారి మన ఐహిక విచారాల వలన, ధన వ్యామోహం వలన, మన తిండి వలన మనము దేవుణ్ణి స్తుతించలేని స్థితిలో ఉంటున్నామేమో. ఆ తిండి ఎక్కువైపోయినా కూడా దేవుని స్తుతించలేరని బైబిల్ చెప్తుందండి. మళ్ళీ పాస్టర్ గారు మేము తింటుంటే పాస్టర్ గారి కడుపు బరువు అనుకోమాకండి. మాకు అటువంటిది ఏమీ లేదు. ఆరోగ్యవంతంగా మీరు ఉండాలి, మీరు మంచిగా తినాలి. అవి ఎక్కువైతే దేవుని స్తుతించలేరు. కాబట్టి గమనించండి. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. నీవు నాకు ఆశ్రయముగనుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగానుంటివి. నీవు నాకు ఆశ్రయముగనుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగానుంటివి. యుగ యుగములు నేను నీ గుడారములనందును, నీ రెక్కల చాటున దాగియుందును. యుగ యుగములు నేను నీ గుడారములనందును, నీ రెక్కల చాటున దాగియుందును. నీ రెక్కల చాటున దాగియుందును. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగాంతముల నుండి మొరపెట్టుచున్నాను. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి మొరపెట్టుచున్నాను. నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ సాయంకాల సమయంలో నీవు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మేమేదైతే నష్టపోయామో, ఏదైతే కోల్పోయామో, ఏదైతే నాయన ఆరోగ్యమైన, ఐశ్వర్యమైన, ధన ధాన్యాలైన, పేరు ప్రఖ్యాతలైన నీవు మరలా రెట్టింపిచ్చే దేవుడు అని నీవు మాట్లాడిన విధానమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. రాజుల రాజుగా, ప్రభువుల ప్రభువుగా మీరున్నారు అని గుర్తించి మీ యొద్దకు వచ్చినప్పుడు నీవు న్యాయము తీర్చే దేవుడవు నాయనా, నీకు స్తోత్రం. ప్రభువా, నీ సన్నిధిలో మేము చేస్తున్న ప్రతి విజ్ఞాపన నీవు ఆలకించి జవాబునిస్తున్నావు, నీకు స్తోత్రం. ప్రభువా, నీ సన్నిధిలో మేము మేలులు పొంది ఈ 9వ నెలంతా నాయనా ఎటువంటి కొరతలు లేకుండా, కొదువులు లేకుండా, అనారోగ్యానికి అప్పగింపబడకుండా మేము నీ సన్నిధిలో వర్ధిల్లే కృపను, ధన్యతను దయచేయండి. ఇదిగో మా జీవితాల్లో, మా కుటుంబ వ్యక్తిగత జీవితాల్లో కరువు వస్తున్నది అంటే ఏ మాట మీకు లోబడలేదో మమ్మల్ని మేము పరిశీలించుకొని, పరీక్షించుకొని మరలా మేము పశ్చాత్తాపము చెంది
నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టడానికి నీ కృప దయచేయండి. ప్రభువా, నీకు స్తోత్రం. ఇదిగో మీ ఓర్పు వలన మీ ప్రాణములను కాపాడుకుంటారు అని చెప్పిన దేవుడవు నాయనా. ప్రభువా, లోకమంతా వ్యతిరేకమైన ఇదిగో మీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా నశించదన్నావు నాయనా. అవును తండ్రి, ఎంత గొప్ప దేవుడవు నాయనా. అవన్నీ వస్తాయి కానీ నశించం. అవును ప్రభువా, నా పేరు పెట్టబడిన నా జనులు అన్నావు నాయనా, నీకు స్తోత్రాలు తండ్రి. మరొకసారి నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం, నీ కృపకు అప్పగించుకుంటున్నాం. ఇదిగో ఈ మాటలు వింటున్న మా ప్రియులందరిని బట్టి లైవ్లో అయ్యా, ఇది ఎవరెవరికైతే షేర్ చేస్తున్నారో వారందరిని బట్టి కూడా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరొకసారి నీ బలమైన ఆత్మ కార్యములు మీరు జరిగించి మహిమ పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు ఒక్కరికి ఆరోపిస్తూ ప్రభా, మరి ముఖ్యంగా నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం. ఈ దినం నాయనా, పుట్టినరోజులు వివాహ దినాలు జరుపుకొంచున్న మా ప్రియులందరిని బట్టి మీకు కృతజ్ఞతలు నాయనా. రెండింతల దీవెనలతో నింపండి, రెండింతల ఆశీర్వాదాలు మీరు అనుగ్రహించండి. ఇదిగో బలహీనులుగా ఉన్న వారి కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థిస్తున్నాము నాయన. చూడుము, నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నానన్న వాగ్దానమును బట్టి మేము ధైర్యం పొందుతున్నాము నాయన, మీకు స్తోత్రాలు తండ్రి. మా ప్రియులు అయా దూర ప్రాంతాల్లో దేశ విదేశాల్లో ఉన్న వారందరి కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం. అయా కస్తూరాంటి కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉదయ్ గారి కొరకు, వారి బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తున్నాము నాయన. వారిని కూడా మీరు బలపరచండి. మరి ముఖ్యంగా సహోదరి మాదిరి గారి కొరకు ప్రత్యేకంగా మా చేతులు మీ వైపు ఎత్తుతున్నాము నాయన, మీకు స్తోత్రాలు. నువ్వెన్నో ఉపకారములు చేసిన దేవుడవు నాయన, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేసిన దేవుడవు నాయన, నీకు స్తోత్రాలు. మరొకసారి ప్రతి విధమైన ఇన్ఫెక్షన్ నుండి విడిపించి నీ నామ మహిమ కొరకు వాడుకోండి. తన బిడ్డ జీవితంలో అద్భుతమైన కార్యాలను జరిగించడానికి మీరు ఇష్టపడుతున్నారు, మీకు స్తోత్రాలు. బలపరచండి అయా. సన్ని అన్నయ్య కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం నాయన. బలహీనులుగా ఉన్నారని తెలియచేయబడింది అయా, వారిని కూడా మీరు దర్శించండి నాయన. సంపూర్ణమైన శక్తిని దయచేయండి. ఇగో అడ్డ రోడ్డు నాయన డానియల్ గారి కొరకు, దైవజనుల కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం నాయన. ఇగో నాయన నాయన కొత్త వలస ప్రాంతంలో నాయన పరిచర్య చేస్తున్న నాయన ప్రేమానందం గారి యొక్క తల్లి గారి కొరకు మేము ప్రార్థిస్తున్నాము నాయన. సహోదరుడు కొరకు మేము ప్రార్థిస్తున్నాము నాయన. వారిని కూడా కోవిడ్ నుండి విడిపించి నూతనమైన శక్తిని దయచేయమని నువ్వు దయచేసి దేవుడవు నాయన, నీకు స్తోత్రాలు. వినయముతో నాయన నీ బలమైన చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి, కనికరించండి. మరొకసారి మీరు చేస్తున్న ప్రతి విధమైన మేలును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నేటి దిన ఆశీర్వాదములతో నింపమని సకల మహిమ ఘనత ప్రభావములు మీకు ఒక్కరికే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు నీ ముందు తలవంచిన నీ బిడ్డలకును, లోకములోని సకల పరిశుద్ధులకును, వాక్యము విని వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడిన ప్రతి హృదయమునకును సదాకాలము తోడేయండి సర్వసత్యములోనికి నడిపించబడును గాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి, దైవాశీర్వాదాలు. దేవుని పిల్లరా, రేపు ఇదే సమయానికి మీ ఎదుటికి వస్తాం. కొన్ని ప్రార్థన రిక్వెస్ట్లు మీకు తెలియచేశాను. మీరు అనుదినము ప్రార్థన చేయండి. ఈ కార్యక్రమాలు కొనసాగించబడటానికి ఒక వీడియో కెమెరా కావాలి, చర్చిలో సౌండ్ సిస్టానికి సంబంధించిన మిక్సర్ కావాలి, అలాగే వీటన్నిటి పని చేయటానికి ఒక ల్యాప్టాప్ కావాలి, ఒక మంచి సామర్థ్యం కలిగిన ల్యాప్టాప్ కావాలి. కాబట్టి ప్రేరేపించగలిగితే, మీరు ప్రేరేపించబడితే దేవుని ఆత్మచేత సహాయం చేయండి, లేదు ప్రార్థన చేయండి. ప్రాముఖ్యమైనది ప్రార్థన. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీకందరికీ వందనాలు. Hey there! Is today your first time here? Or maybe your first time in a while? If so, maybe you're wondering exactly who we are and what this church is all about.
Well, we'd like you to know that we're a group of ordinary people who are on an amazing journey together, following Christ. Our guide is the Bible because it's the divinely inspired Word of God, and it will never take us in the wrong direction. Along the way, we hope you'll see that we are welcoming and spiritually passionate, and that getting to know you is a big deal to us. We know that the road is rough sometimes, but we'll work really hard to bring you practical and relevant messages to equip and encourage you through life's ups and downs. We want you to know that we care about this community, and we believe that it's our job to make it a better place. So, no matter who you are or where you've been, we're glad you're here with us today, and we hope that you'll join us on our journey, following Christ and living out His plan for us. So, welcome to church.